ఎవరు మాట్లాడట్లేదు. కాబట్టి ఇటువైపు నుంచి ఆ దూకుడు జనసేన టీడీపీ క్యాంపు దూసుకుపోవడం అనేది కొంచెం తగ్గింది. ఎందుకు? అది బీజేపీ ఏమన్నా వాళ్ళకి పగ్గాలు వేస్తుందా, లేకపోతే చంద్రబాబు నాయుడు కేసుల్లో పరిష్కారం కాకుండా 17A కింద ఆయనకు ఉపశమనం వస్తుంది అన్నది రాలేదు. అవును, అది కూడా ఇక్కడ ఒక ముఖ్యమైన అంశం. కరెక్ట్. అది ఎందుకంటే అంతా నిప్పులాగా బయటపడ్డారు, లేకపోతే అది ఇది అని చెప్పారు. కానీ సుప్రీంకోర్టు ఆ మాట చెప్పడానికి నిరాకరించింది. సుప్రీంకోర్టులో తేడా వచ్చిందల్లా చాలామంది 17A మీద తేడా వచ్చింది, ఇద్దరు జడ్జీలు భిన్న తీర్పులు అంటున్నారు. కానీ నిజానికి తేదీ మీద తేడా వచ్చింది. 17A అమలు చేయొచ్చో చేయకూడదు అనే సమస్య కాదు. ఈ విచారణ అనేది జూలైకి ముందు అంతకుముందు 2017లో ఫిర్యాదును విచారణగా తేదీగా తీసుకోవచ్చా, విచారణ తేదీగా లేదా అన్నదే వీళ్ళ మధ్య సమస్య. ఒకవేళ రేపు సుప్రీంకోర్టు అసలు 17A గురించి ఏం చెప్పకుండా అంతకుముందు చేసిందే విచారణ తేదీ అని చెప్తే కూడా చాలు, ఈ కేసు అయిపోతుంది. సో ఇద్దరు జడ్జీలకు ఆ విషయంలో తేడా లేదు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తెలుగుదేశానికి కొంచెం నెగిటివ్ అయింది. అది నెగిటివ్ అయిందా పాజిటివ్ అయిందా అన్న దాని మీద వైసీపీ టీడీపీ చాలా కొట్టుకున్నాయి. తెలుగుదేశం వాళ్ళు కష్టపడి వాళ్ళు అదే పనిగా మాకే అనుకూలం అని చెప్పడానికి ప్రయత్నించారు. కానీ అచ్చెన్నాయుడు కూడా పాక్షిక విజయం, అవును, పార్షియల్ విక్టరీ అని మాత్రమే చెప్పారు. అందువల్ల అది కూడా ఒక కారణం, ఈ మూమెంటం, ఈ ఊపు ఈ తగ్గడానికి కొంచెం. సరే, ఎన్నికల ముందు ఈ సుప్రీంలో ఉన్న కేసులు జగన్ గారి అయితే అవనియండి, లేకపోతే ఇదే అవనియండి, ఈ చిక్కులు ఎవరికి ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది సార్? అంటే ఒకటి అది కూడా ఉపశమనం సమస్యే. జగన్ కేసులేమో వాటిని ఎంపీ రఘురామకృష్ణరాజు ఆయన వేశారు. ఆయన ఇంతకుముందు తెలంగాణ హైకోర్టు నుంచి మార్చమని వేసిన కేసు ఒకటి ఇప్పుడేమో తొందరగా పరిష్కరించమని, దానికి జస్టిస్ సంజీవ్ ఖన్నా ఇంకొకరు మొన్న విచారించినప్పుడు ఎక్కడ ఆలస్యం అవుతుంది, ఎవరు దీనికి కారణం? జగన్